నా మాటలు నా శ్రద్ధ చేయొద్దు. ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు నా దేవుడు ఈరోజు. నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకో. నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు, దిగజార్చే వాళ్ళు ఉంటారు. నిన్ను పరిగెత్తితే నీకు చేతి సపోర్ట్ ఇచ్చి ఇంకొంచెం ముందుకు ఉరికిచ్చే వాళ్ళు ఉండరు. నువ్వు పరిగెత్తుతుంటే నీ కాళ్ళకి కర్రలు అడ్డం వేసేవాళ్ళు ఉంటారు నిన్ను బోర్ల పడేయటానికి. రేయ్, మగ పుట్టక పుడితే అనుభవించాలరా అన్నీ. దేవుడురా ఆడదానిలాగా, ఎవడురా నువ్వు ఆడదానిలాగా? ఆడోళ్ళరా అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అన్ని పత్యాలు పెట్టుకొని కూర్చునేది. మగ పుట్టక పుడితే తినాలి, తాగాలి, అనుభవించాలి, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలరా. దేవుడు భక్తి ఓకే, క్లైమాక్స్లో రా. ఇది లైఫ్ చిన్నదిరా, నువ్వేందిరా నువ్వు? ఎన్నిసార్లు వినపడ్డాయట డైలాగులు. పోనీలేరా అలానే అనుకోండి, ఆడదాన్ని అనుకోండి. వాళ్ళ మాటలు అండి. మా అమ్మ ఆడదే, నా భార్య ఆడదే, మా అక్కలు ఆడోళ్ళే. పర్వాలేదు, వాడికి అన్నది కూడా ఆడమనిషిగా పుట్టాడు. ఆడదంట, పత్యాలు పెట్టుకొని కూర్చునేది, హద్దుల్లో ఉండేది. మగవాడికి హద్దులు లేవంట, బతికేసేయాలంటే ఎట్ట పడితట్ట. లైఫ్ బాగా అర్థం చేసుకోండి. నా జీవితమే ఎందుకో మరి ఎవరు వచ్చారో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు. టోటల్గా నా లైఫ్ చెప్తున్నా. స్తోత్రం. మీ పక్కన ఆత్మీయులుండి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటేనే అంతంత మాత్రం మీ భక్తి. నా పక్కన ఎవరు లేరు, దేవుడు తప్ప. పుట్టిన సహవాసంలో నేను లేను, అక్కడి నుంచి హైదరాబాద్ పోయా. పెరిగిన సహవాసంలో లేను, అక్కడి నుంచి మళ్ళీ పేటకు వచ్చా. పర్టికులర్గా నన్ను గుర్తించి నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుతున్నావా, భక్తిగా ఉన్నావా, విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా, పవిత్రతను కాపాడుకుంటున్నావా, ఎట్లా ఉన్నావు, దేవునితో గడుపుతున్నావా అని ఒక్క ముక్క కూడా నన్ను చెప్పేవాడు, హెచ్చరించేవాడు లేడు. ఈరోజు మీ అందరికీ నేనున్నా. దేవునికి స్తోత్రం. లేనా? ఉన్నా. ఇప్పుడు ఇక్కడ లైవ్లో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా. ఇప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేసాను, ఎక్కడో నీ ఇంటికాడ సెల్ ఫోన్ ఓపెన్ చేసి అక్కడ కూడా పలకరిస్తా, హాయ్ తమ్ముడు బాగున్నావా అని. అక్కడ కూడా హెచ్చరిస్తానే ఉంటా, అక్కడ కూడా దేవుని గురించి నేను రేపుతానే ఉంటా. షార్ట్ మెసేజ్ వస్తాయిగా వాటిలోంచి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎక్కడో చోట ఏదో ఒక ఉపదేశం ద్వారా నిన్ను పలకరిస్తానే ఉంటా, కదిలిస్తానే ఉంటా. కానీ నా విషయంలో మరి నాకెవరో? అయ్యలారా ప్లీజ్ సీరియస్గా తీసుకోండి ఈ మాటల్ని. అమ్మ మీరు కూడా ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. నాకెవరు? కృంగిన వేళ నన్ను లేవనెత్తేది ఎవరు? ధైర్యం చెడిన వేళ నన్ను ధైర్యపరిచే వాళ్ళెవరు? వేదన నన్ను నిరాశ ఆవరించిన వేళ నా వేదనను తీర్చి నా నిరాశలో నుంచి నన్ను బయటికి లాగేది ఎవరు? ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వేళ ప్రార్థన చేసుకున్నావా నన్ను హెచ్చరించేది ఎవరు? 21 సంవత్సరం కదా, యవనైచ్చలు, రే బాబు జాగ్రత్త, పవిత్రతను కాపాడుకో నన్ను మందలించేది ఎవరు? లేచి ప్రార్థన చేసుకోపో అని నన్ను రేపేది ఎవరు? ఫాస్టింగ్ ఉండు అని నన్ను ఉపవాసానికి పురికొల్పేది ఎవరు? కానీ నేను మీ అందరినీ ఉపవాసానికి రేపుతాను, ఆన్లైట్కి రేపుతాను, ఆదివారాన్ని సిద్ధపరుస్తాను. మళ్ళీ 1.5 2 గంటలు మీకు చెప్పి ఆయన్ని హత్తుకోండి, ఆయన మీద ఆధారపడండి, భయపడకండి, కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి, ప్రభు నమ్మదగిన వాడు, ఆయనతో గలవండి, ఏకాంత ప్రార్థన చేయండి అని ఉపదేశాల్లో కూడా మళ్ళీ మధ్యలో గ్యాప్ ఉంటే ప్రార్థనా విజయాలు పెట్టి ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు దేవునితో గడిపారా? గడపలేదా? అట్లయితే ఇప్పుడు వెళ్ళి ప్రార్థనలో గడుపు. ప్రార్థనలో గడిపారా? అట్లయితే దేవునికి స్తోత్రం. అట్లా కూడా నిన్ను కదిలిస్తానే ఉన్నా నేను.
అవునా? అన్ని రూపాల్లో దేవుడి కృపలో ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాను, మిమ్మల్ని రేపుతున్నాను. ఒకవేళ మీరు సెల్ ఫోన్లో లేకపోతే మీకు చర్చికి వచ్చినప్పుడైనా సరే మీకు సంబంధించిన ఉపదేశం చేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. నా పరిస్థితి ఏంటి? 21 సంవత్సరం వయసు నుంచి 20 సంవత్సరాలుగా ఈ ప్రయాణం సాగుతానే ఉంది, విశ్వాస యాత్ర. ఎవ్వరు లేరు నాకు నిరీక్షణ, ఆయనే. విశ్వాసయాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, సేవా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. ఎప్పుడన్నా కొంచెం మనసిప్పి మాట్లాడుకునేది మా ఫాదర్తో. ఆయన పోయాడు ప్రభు దగ్గరికి. నన్ను సరిగ్గా అర్థం చేసుకొని 2 మాటలతో నన్ను కొంచెం సెటరైట్ చేయగలిగి ఆ కనెక్షన్ ఆయనకి నాకుంది. ఆయన లేడు, ఆయన తీసుకున్నాడు ప్రభు. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వటానికి వేరు ఆధారం ఏది లేదు, దేవుడే నా ఆధారం. మరి ఎవరున్నారు మీరు చెప్పండి? ఎవరు నన్ను హెచ్చరిస్తారు? జాగ్రత్త అయ్యా అనేవాడు ఎవరు? సాక్ష్యం అయ్యా అనేవాళ్ళు ఎవరు? నువ్వు ఒక్కడివి దారి తెప్పావంటే మొత్తం చెడిపోతారా, నీ సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకో అనేవాళ్ళు ఎవరు? ప్రార్థన చేసుకోయా, ఏకాంత ప్రార్థన, శ్రద్ధ చేయవాక అనేది ఎవరు? శ్రమ కలిగిన వేళ కృంగినప్పుడు భయపడకాయా అని ధైర్యపరిచేది ఎవరు? ఏం కాదయ్యా దేవుడు ఉన్నాడు అనే కనీసపు భరోసా ఇచ్చేది ఎవరు? కానీ ఎవ్వరు గుండె చెదురు వచ్చినా, నేను ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ నా కంట పడితే ఖచ్చితంగా మాట్లాడి ధైర్యపరిచి ముందుకెళ్తా, భరోసా ఇచ్చి ముందుకెళ్తా, నిబ్బరపరిచి ముందుకెళ్తా. వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు, వాళ్ళ ముఖంలో మళ్ళీ ఆ వెలుగు వచ్చింది అన్నప్పుడు దాటి అవతలకి వెళ్తా. కొంతమంది కృంగిపోతే కోప్పడతా, పనికి మళ్ళీ నన్ను ఎందుకు భయపడ, ఏం కాదు పో, నన్ను అనేవాడు ఎవరు? నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా తమ్ముడు? నువ్వు ఒంటరివేనా? నువ్వు ఒంటరివే తల్లి. అన్ని వేళల్లో అందరూ ఉండరు, నేను సహా అన్ని వేళల్లో అందుబాటులో ఉండను. కానీ ఒంటరివేనా? నిన్ను వదిలిపెట్టు కూడా నీకు తోడై ఉన్నవాడు యేసయ్య. ఆయన వదిలిపెట్టాడు. పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. రాకడ దగ్గరికి వస్తుంది. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుందని. నీ చుట్టూ ఉన్న క్లైమేట్ నిన్ను దిగజార్చేదై ఉంటే, నిన్ను భక్తిలోకి పోకుండా పాడు చేసేదై ఉంటే, ఆఖరికి నీ ఫ్యామిలీతో సహా నిన్ను వెనక్కి లాగేదై ఉంటే, అలాంటి ప్రతికూలతల్లో సైతం నువ్వు భక్తిని సాధన చేయాలి. కొన్నిసార్లు బయట వాళ్ళు కాదు, నీ ఫ్యామిలీ అని వెనక్కి లాగిద్ది. మనల్ని ముందుకు నెట్టేవాళ్ళు కాదు, వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ. కొన్నిసార్లు పరిస్థితులు వెనక్కి లాగుతాయి, కృంగదీస్తాయి. అయినా పట్టు వదలకూడదు. ఆయన ఉన్నాడుగా. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. ఆగకూడదు. ఎన్నో ఒకసారి పందిళ్ళలో వాక్యం చెబుతా ఉంటే కరెక్ట్గా వాక్యం మొదలు పెట్టగానే జోరును వాన గురిసి మొత్తం బ్రేక్ అయిపోయింది. ఓ రోజు ఇక్కడ 31st నైట్ కూటం పెడదామని పెద్ద మొత్తం షామియానా మొత్తం సెట్టింగ్ చేపిస్తే అటు పోయి ఇటు వచ్చేటప్పుడు మొత్తం నేలమట్టం అయిపోయింది. సేవలో ఒడిదుడుకులు, చెయ్యని వాటికి నిందా ప్రచారాలు, అన్యాయంగా అబద్ధంగా ఇప్పటికీ మాటలే. ఒక్కొక్కడు మాట్లాడే అబద్ధాలు వింటే నాకు ఒరే వీళ్ళు ఎట్ట సేవకులు, వీళ్ళు ఎట్ట దేవుని సంబంధులు అని అనిపిస్తుంది. సేవకులు అంటే అందరినీ సేవకులు తేడా అంటలేదే. కొంతమంది మేము కూడా దేవుని పిల్లలం అంటూనే వాళ్ళు మాట్లాడే అబద్ధాలు ఏంటంటే వీళ్ళు దేవుని మనుషులా? బాధ కదా ఎవరికైనా మనం చేయని విషయాలు అంటే. అన్యాయంగా అబద్ధంగా కల్పించి చెడ్డ మాటలు మాట్లాడుతుంటే అన్యజనులు అంటే నవ్వుకుంటా, అన్యజనులు తిడతారు నన్ను చాలా. ఎందుకంటే వాడు మరి దెబ్బతింటున్నాడు. వాడు చాలామంది రక్షణలోకి వచ్చేస్తున్నారు, వాడికి మంట పుట్టిద్ది. వాడు కొంచెం గిలగలు దండుకుంటాడు, ఇబ్బంది పడతాడు, తిడతాడు, తిట్టుకొని ప్రాబ్లం లేదు. వాడు తెలియనోడు.
తెలిసి ఒక్కొక్కడు అబద్ధంగా మాట్లాడుతుంటే ఎట్లా? అన్ని జనులు అంటే యేసయ్య మాట తీసుకుంటాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకంలో అధికమగునని. అన్ని జనులు అంటే దేవుడిని ఎరిగి ఈ వాక్యం ఎరిగినోడంటే ఆయన మనమేం కృంగిపోయామా దిగులేసుకొని కూర్చున్నావా? పట్టాల మీద రైలు ఇంజన్ లాగా దూసుకొని పోతానే ఉన్నావు, ఎవడి దానికి ఆగల. గేదెలు అడ్డు వస్తాయి, గొర్రెలు అడ్డు వస్తాయి, పాములు అడ్డు వస్తాయి, ఎన్నో అడ్డు వస్తాయి. రైలు ఇంజన్ ఆగి దిగులేసుకుంటుందా? గేదె అడ్డు వచ్చిందే అనుకుంటుంటుందా? కొడితే గేదె లేదు, గొర్రె లేదు, పీస్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే. ఇది వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. అట్లా సాగిపోయి ఆయన కృపతో ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఎదుర్కొన్నా. నోటి మాటల వల్ల కలిగే నొప్పి, పరిస్థితుల ప్రభావం, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ఎక్సెట్రా. ఈరోజు నువ్వు ఎన్ని పడుతున్నావు అన్నీ. ప్రేమించిన వారిని కోల్పోవటం, ప్రాణప్రదంగా ప్రేమించిన వారిని ఈ లోకంలో నుండే లాస్ అవ్వటం, అన్ని చేతులు టచ్ అయ్యి ఉన్నాయి నాకు. కానీ ఎన్ని ఎదురైనా ఆయన పాదాలు వదలకుండా ఆయనే శక్తినిచ్చాడు. మీ అందరికీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇన్ని పరిస్థితులు ఎదురైనా నా భక్తిని కొనసాగించుకుంటూ మీ ముందు మాదిరిగా ఉన్నాను. అయ్యలారా, అమ్మలారా, దూరం నుంచి ఎక్కడో ఉండి వీక్షిస్తున్న వారలారా, చెప్పుకుంటే చాలా ఉంటాయిలే కానీ వాటికి ఇక ముగింపు కనపడదు. ఎన్ని ఎదురైనా వచ్చిన సమస్యలన్నీ ఒక ఆశీర్వాదంగానే మారిపోయినాయి. వచ్చిన మైనస్ లాంటి సమస్యలన్నీ ప్లస్లుగానే మారిపోయినాయి. అన్నీ నా మంచిగా తెచ్చాడు ఆయన. ఆయన వైపే చూడటం నేర్చుకున్నా. బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు ప్రభు. చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ ఎలాంటిదైనా సరే, సొదొమ మనుషుల మధ్య లోతు తన నీతిని కాపాడుకున్నట్టు బలు రక్కసి చెట్ల వంటి వ్యక్తులు నీ చుట్టూ ఆవరించిన, నీ ఇంట్లో, నీ సమాజంలో, నీ సరౌండ్స్లో, నువ్వు పనిచేసే స్థలాల్లో ఉన్నా, అక్కడ దేవుని వల్లి పద్మం నువ్వు. అక్కడ దేవుని వల్లి పద్మం నువ్వు దేవుని ప్రతినిధివి, దేవుని సాక్షివి నువ్వు. అంతా ఇట్లా అయిపోయారు. నేను కూడా రివర్స్లో వెళ్తేనే కరెక్ట్ అనుకోవద్దు. వాళ్ళ దారి వాళ్ళదే, కానీ నువ్వు ప్రత్యేకం. నీతో పనుంది దేవుడికి. అందుకే నిన్ను స్పెషల్గా పిలుచుకున్నాడు. దేవభక్తి సాధన విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోయా. పౌలు తిమోతికి రాసిన ఉత్తరం 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4, 7, 8 వచనాల్లో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకుని. అంటే అర్థమైంది, నేను నీకు అందుబాటులో ఉండను, మరి ఎవ్వరూ అందుబాటులో ఉండరు. ప్లీజ్ సీరియస్గా తీసుకోండి ఈ మాటల్ని. ఈ చిన్న సోదరుని మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి, ఇది అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే. తిమోతికి రాసినటువంటి ఆ పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఉత్తరం అని కాకుండా షాలేము రాజుకు రాసిన ఉత్తరం అని ఫీల్ అవుతాను నేను. అందులో ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణలో నాకు చెప్పినట్టు ఫీల్ అవుతా. బాబు, ఇక్కడ ఒక మాట ఉంది, అందుకు చెప్తున్నా. నా దేవుడు నాతో మాట్లాడిన మాటలు చెప్తున్నా. ఈరోజు కూడా నాతో మాట్లాడుతున్న మాట, నీతో కూడా ఈ రాత్రి మాట్లాడుతున్న మాట. అమ్మా వినరా తల్లి, వినండి. నువ్వు దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. నువ్వు అనేక మందికి ఆశీర్వాదం కాబోతున్నావు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదం అవుతావు నా కుమారుడా. ఎవరు ప్రోత్సహించలేదని, ఎవరు ఆదరించలేదని, ఎవరు ధైర్యపరచలేదని, ఎవరు భక్తికి రేపలేదని నువ్వు వెనకడుగు వేవాకు. తుచ్చమైన ఆకర్షణల వైపు వెళ్ళవాకు. నీతో పనుందిరా నాకు, నేను నిన్ను వాడుకోవాలి.
నువ్వు బ్యాలెన్స్ తప్పావా, నువ్వు తేడా పడ్డావా, చాలామంది లాస్ అవుతారు. నువ్వు తేడా పట్టడానికి వీల్లేదు. నువ్వు లైన్లో ఉంటే చాలామంది దీవించబడతారు నీ వల్ల. నిన్ను అలా ఏర్పరచుకున్నాను. అడుగులు జారొద్దు, దారి తప్పొద్దు, నా మాటలు నా శ్రద్ధ చేయొద్దు. నా అడుగు జాడలు నువ్వు ప్రయాణం చేయి. నీకెందుకు, నేను చేస్తాగా, నువ్వు చూడు. ఇంకా అటు ఇటు చూడొద్దు, వాళ్ళ వీళ్ళని చూడొద్దు, నీ తోటి వారిని చూడొద్దు. వాళ్ళు ఏదో ఆనందిస్తున్నారు, ఆనందించనే. నువ్వు అరణ్య జీవితంలో బతుకుతున్నట్టే ఉండు. మిగిలిన వాళ్ళందరినీ చూసి, నీ తోటి యవనులను చూసి నువ్వు అలాగ ఆలోచించొద్దు నా కుమారుడా. నువ్వు అలా బలహీనపడొద్దు నా కుమారుడా. నువ్వు వాళ్ళ వలె నడుచుకుంటే వాళ్ళలో ఒకటి అవుతావు. నువ్వు వాళ్ళ నుండి వేరే ప్రత్యేకింపబడిన జీవితాన్ని కానీ నువ్వు కలిగి ఉంటే వారందరికీ దీవెన అవుతావు. నువ్వు వాళ్ళలో ఒక్కతివై బ్రతికితే వాళ్ళలో ఒక్కదానివి అవుతావమ్మా. వాళ్ళ నుండి నువ్వు ప్రత్యేకింపబడి నా కొరకు నువ్వు నిలిస్తే వాళ్ళందరికీ దీవెన అవుతావు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ సమాజాన్ని, నిన్ను బట్టి నీ ప్రదేశాన్ని నేను దర్శిస్తా, నేను బాగు చేసుకుంటా, నేను నిలబెట్టుకుంటా. నాతో మాట్లాడిన నీ మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు నా దేవుడు ఈరోజు. నిలబడాలను అయితే. నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకో. నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు, దిగదార్చే వాళ్ళు ఉంటారు. నిన్ను పరిగెత్తితే నీ చేతి సపోర్ట్ ఇచ్చి ఇంకొంచెం ముందుకు ఉరికిచ్చే వాళ్ళు ఉండరు. నువ్వు పరిగెత్తుతుంటే నీ కాళ్ళకి కర్రలు అడ్డం వేసేవాళ్ళు ఉంటారు నిన్ను బోర్ల పడేయటానికి. లక్ష్య పెట్టద్దు. నువ్వు ఆయన అంతే. నువ్వు ఆయన. నిజంగా ఈ మాటలు నీ హృదయంలోకి వెళ్ళి నువ్వు నడుం కడితే నేను చెప్పే మాటలు అక్షరాల నీ జీవితంలో భవిష్యత్తులో నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుతాయి. నేను భారంగా ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మతో గోజాడుకొని ప్రార్థన చేసుకొని వచ్చా ఈరోజు వాక్యం చెప్పడానికి. ప్రత్యేకంగా ఏకాంతంగా ప్రార్థనలో గడిపి వచ్చా. నేను సిద్ధపడకుండా రాలా. దేవుని కాళ్ళు పట్టుకొని వచ్చా నేను. దేవుని కాళ్ళు పట్టుకొని వచ్చా నేను. ఈరోజు బిడ్డలతో నువ్వు దర్శించి మాట్లాడు. నీ బిడ్డల్ని తోడుకొని రా, వాళ్ళతో మాట్లాడు నువ్వని. నేను దేవుని కాళ్ళు పట్టుకొని వచ్చా నేను. నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. నా లైఫ్నే నీ ముందు ఉంచాడు సాక్ష్యంగా. ఈరోజు నా దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేర్చాడా లేదా? నేను ఆ సేవ ఆరంభంలో 24-25 ఏళ్ల ప్రాయంలో లైన్లోకి వచ్చే పనికి, సేవకి, అప్పటి నుంచి హెచ్చరిక చేసుకుంటూ వస్తున్నాడు. జాగ్రత్తరా, జాగ్రత్తరా, భలేవాడి ప్రభా. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా. నా సర్వం నువ్వయ్యా, నా ప్రియుడా యేసయ్యా. నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం.